హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ పండ్లని మీరెప్పుడైనా చూసారా? పోనీ తిన్నారా? ఇవేంటో తెలుసా? ఒకసారి ఆలోచించండి. సో లేట్ చేయకుండా నేనే చెప్పేస్తాను. ఈ పండ్లని ఈత పండ్లు అంటాం. మనకి సమ్మర్లో మామిడి పండ్లు, సపోటాలు, తాటి ముంజలు ఎలా దర్శనమిస్తాయో ఈత పండ్లు కూడా అలాగే మనకి సమ్మర్లో ఒక సీజనల్ ఫ్రూట్. కానీ వింతేమిటంటే ఇది చాలా తక్కువ మందికి తెలిసిన ఫ్రూట్. అలాగే ఎక్కువ ఉపయోగాలున్న ఫ్రూట్ కూడా ఇదే. ఈత పండ్లతో మనకి చాలా పోషక పదార్థాలు లభిస్తాయి. ఈత పండ్లు అనేవి మనకి ఈత చెట్టు నుండి లభిస్తాయి. మనం ఈత చెట్టుకి కాండం కొడితే ఈత కళ్ళు సేకరిస్తారు. తాటి చెట్టు నుండి మనకి ఈత పండ్లు, ఈత కళ్ళు లభిస్తాయి. కళ్ళు అంటే అందరికీ తెలుసు కదా, అలాగే ఆ చెట్టు నుండే మనకి ఈ పండ్లు లభిస్తాయి. ఈ పండ్లలో చాలా పోషక పదార్థాలు ఉన్నాయి. ఈ పండ్ల నుండి మనం బెల్లం కూడా తయారు చేస్తాము. ఏమేమి ఉపయోగాలు ఉన్నాయి, ఎందుకు మనకి ఇది ఎలా పనిచేస్తుంది అనేది మీకు కొన్ని పాయింట్స్లో చెప్తాను. సో లేట్ చేయకుండా చూసేద్దాం. సీజన్లని అనుసరించి ప్రకృతి మనకు ఎన్నో పండ్లని ఇస్తుంటుంది. వాటిని తింటేనే ఆరోగ్యపరంగా ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఉంటుంది. వేసవి రాగానే పుచ్చకాయలు, తాటి ముంజలు, మామిడికాయలు, సపోటా ఇలా అనేక రకాల పండ్లు మనకి కనిపిస్తూ ఉంటాయి. ఈత చెట్ల నుంచి కాసే ఈతకాయలు కూడా మార్కెట్లో కనబడుతుంటాయి. ఈ ఈతకాయలు తింటే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం. ఉపయోగాలు: ఈత చెట్టు నుండి రుచికరమైన ఈత పండ్లు లభిస్తాయి. ఈత చెట్టు కాండంకు కోత పెట్టి ఈత కళ్ళు సేకరిస్తారు. ఈ పండ్ల నుండి తాండ్ర తయారు చేస్తారు. బెల్లం కూడా తయారు చేస్తారు. ఈత పండులో పోషక విలువలు పుష్కలంగా ఉంటాయి. ప్రతి 100 గ్రాములకు పిండి పదార్థాలు 65 గ్రాములు ఉంటాయి. ఇందులో కొవ్వు పదార్థాలు 0.4 గ్రాములు ఉంటే మాంసకృతులు 2.5 గ్రాములు ఉంటాయి. నీరు 21 గ్రాములు ఉంటే విటమిన్ సి 0.4 మిల్లీగ్రాములు ఉంటుంది. కనుక ఈత పండ్లను తిని ఆరోగ్యంగా ఉందాం. మీరు ఎక్కడైనా కనిపిస్తే ఈత పండ్లని టేస్ట్ చేయండి, ట్రై చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.